నీకు ఇష్టమని వేగంగా వచ్చేసి సాంబార్ రైస్ చేశాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. చాలు 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 తినవే, మొన్న చేసినప్పుడు చాలా బాగుంది అన్నావు కదా. ఎలా ఉంది టేస్ట్? ఎంతసేపు వెయిట్ చేయాలి నీ గురించి? ఎప్పుడు ఇలానే చేస్తావు, ఏదో చెప్తాలే. సరేలే ఉంటాను. ఇందాక లేదో అంటున్నారు. ఏం లేదు, మంచిని తీసుకొస్తాను. ఇందు, పిల్లల బట్టలు మార్చిపోయి 2 రోజుల నుంచి ఉతకలేదు, కొంచెం ఉతికేయచ్చు కదా. అబ్బా నేను చాలా టైర్డ్ అయిపోయానండి, ఇప్పుడు ఉతకలేను నేను. రేపు వాళ్ళు సివిల్ డ్రెస్లో వెళ్ళిపోమానండి. ఒక పని చేయండి, రేపు మార్నింగ్ బట్టలు లాండ్రీకి వేస్తే ఆడు ఈవినింగ్ కాళ్ళు ఇచ్చేస్తాడు, ఆ డబ్బులేవో నేను పే చేసిస్తానులేండి. టైం ఎంత అయింది, పడుకోవడానికి రావా? అక్కడ నాకు ప్లేస్ సరిపోవట్లేదండి, మీరు పిల్లల దగ్గర పడుకొని వెళ్ళి నేను ఇక్కడ పడుకుంటాను. ఏంటి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, ఈవినింగ్ నా గురించి వెయిట్ చేయకండి, నేను బయట తినేసి వస్తాను. లేదండి, నువ్వు ఇంట్లోనే తిని నా కోసం వెయిట్ చేయి. నువ్వు నాకు సాయపడతాను అన్నావని నిన్ను ఉద్యోగాన్ని పంపించాను, కానీ నా స్థాయిని తగ్గిస్తామంటే నేను ఒప్పుకోలేను. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత నీ ఆలోచనలోని నీ ప్రవర్తనలోని మార్పు రాకూడదు. అలా కాకుండా వచ్చిందంటే ఇక్కడితో ఆపేయడం మంచిది. ఎందుకంటే నీ మీద నాకు ఇప్పటికీ ఉన్న నమ్మకం తప్పు కాకూడదు. అయినా నేను సంపాదిస్తుంది మీకోసమే కదా. నువ్వు సంపాదించిన డబ్బులు మన సమస్యలను తగ్గించేలా ఉండాలి, కానీ కొత్త సమస్యలు పెంచేలా ఉండకూడదు. ఇక్కడి నుంచి మనం ఉన్న దాంట్లోనే ఆనందంగా బతుకుతాం. వెళ్ళి ఇంట్లో పని చూసుకో. ఒక్కసారి భర్త భార్య మీద పెట్టుకున్న నమ్మకాన్ని భార్య నిలబెట్టుకోలేకపోతే తిరిగి పొందడం చాలా కష్టం.